టీ తాగిపోదాం రమ్మని చెప్పి ఈరోజు పిలిచాను. దినేష్ రెడ్డి గారు మా పిలిచిన దానికి గౌరవించి దినేష్ రెడ్డి గారు ఈరోజు ఇక్కడికి వచ్చాడు. గత 5 సంవత్సరాలలో దినేష్ రెడ్డి గారు చేసినటువంటి పోరాటాలు కూడా నియోజకవర్గంలో ప్రజలకి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దినేష్ రెడ్డి గారికి టికెట్ రానప్పుడు నేను నీకు ఖచ్చితంగా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పిన తర్వాత కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానని కూడా చెప్పున్నాడు. వాటన్నిటికీ కూడా కట్టుబడి ఈరోజు దినేష్ రెడ్డి గారు పార్టీ కోసం కష్టపడి ఎలక్షన్కు ముందు కానీ ఇప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు. రాష్ట్ర కార్పొరేషను చైర్మన్గా నియమించినటువంటి దినేష్ రెడ్డి గారు ఆ పదవికి కూడా ఉన్నదిచ్చే విధంగా పనిచేస్తాడని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజల తరఫున మేమందరం కూడా ఆశిస్తూ పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రావడానికి ముఖ్య కారణం మా ఆప్తులు, మా కుటుంబానికి ఎప్పుడు కూడా ముందు నుంచి కూడా ఆప్తులుగా ఉన్న అమరేందర్ రెడ్డి గారు, మండల్ పార్టీ ప్రెసిడెంట్, కొడవలూరు మండల్ పార్టీ ప్రెసిడెంట్. ఆయన ఇటీవల ఒక యాక్సిడెంట్ జరిగి ఇప్పుడే రికవర్ అయ్యారు కాబట్టి ఆయన్ని పరామర్శించడానికి ఈ రోజున ఆయన విచ్చేసి కుటుంబానికి అందరికి కూడా ధైర్యాన్ని చెప్పి ఆయన పరామర్శించడానికి ఈ రోజున అమరేందర్ రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. అయితే గతంలోనే మీ అందరూ కూడా తెలుసు, అమరేందర్ రెడ్డి గారు కొడవలూరు మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఎలాంటి సేవలు తెలుగుదేశం పార్టీ కోసం చేశారో అలానే రానున్న రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఇంకా కూడా మంచి మంచి యాక్టివిటీస్ అన్నీ కూడా చేపడతారు. ఇక్కడ ఉన్న మండల ప్రజానీకానికి అలానే మండల నాయకులకి అందరికి కూడా ఉపయోగపడే విధంగా. అలానే గుండరామపాలెం ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నారు, అమరేందర్ రెడ్డి గారి వైఫ్, తను కూడా ఇక్కడ ప్రెసిడెంట్గా ఉన్నారు, దివ్య గారు. తను కూడా ఇక్కడ ప్రజలందరికీ ఇంకా మంచి, అంటే గతంలో మనం చూసాము లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో అంత కష్ట టైంలోనే అక్కడ సర్పంచ్గా గెలిచారు. కానీ చేయడానికి అంటే నిధులు లేవు కాబట్టి సర్పంచుల నిధులన్నీ ఆ రోజున్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా నిధులన్నీ డైవర్ట్ చేయడం వల్ల ఏం చేయలేకపోయారు. ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ హయాంలో ఖచ్చితంగా రానున్న సమయంలో సర్పంచ్గా ఆవిడ చేయాల్సిన అన్ని బాధ్యతలు, దివ్య గారు చేయాల్సిన అన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేస్తారు. దానికి అవసరమైన సహాయ సహకారం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు నారా లోకేష్ గారు, మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, అలానే ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు, అలానే డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారి సహకారం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇప్పుడు గడిచిన కాలము చాలా హోప్స్ అండ్ ఆస్పిరెంట్స్ ఓటేసి గెలిపించారు, ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ని కూడా నిలబెట్టుకుంటూ నారా చంద్రబాబు గారు అన్ని కార్యక్రమాలు కూడా చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఇవాళ మనం చూసాము, ఆయన ఏదైతే ప్రామిస్ ఇచ్చారో ప్రామిస్ ప్రకారము పెన్షన్ రాగానే పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అలానే పెన్షన్ని కూడా మొట్టమొదటి రోజే, ఒకవేళ అంటే నెలలో మొదటి రోజే ఇవాళనే ఒక సంకల్పంతో చేసిన, ఒకవేళ అది కానీ సండే వస్తే ఆ ముందు రోజే ఇచ్చే కార్యక్రమం కూడా ఇవాళ నారా చంద్రబాబు గారు చెప్పడం జరుగుతుంది. అలానే పరిశ్రమలన్నీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వైపు మళ్ళీ ముక్కు చూపించి అందరూ కూడా ఇవాళ పరిశ్రమలకి పెట్టుబడి పెట్టడానికి రాబోతున్నారు. అలానే ఎవరికైతే ఇల్లు స్థలం ఉంటుందో ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి ఇప్పటికే ప్రభుత్వము ఆల్రెడీ దానికోసము అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. అలానే పిల్లలకి మంచిగా పౌష్టికాహారం కలగాలి, వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ కలిగించాలని చెప్పి ఇప్పటికే మనం చూసాము. మనం పేరెంట్స్ అండ్ ఓల్డ్ స్టూడెంట్ మీట్ ఇప్పటికే పెట్టి అందరినీ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఇంకా ఇప్పుడు మీరు చూసారు చాలా పథకాలు, కొన్ని చెప్పని పథకాలు కూడా చాలా పథకాలు మనం చేపడం జరిగింది. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పిల్లలకి పెన్షన్ ఇవ్వడం కానివ్వండి, అలానే వృద్ధాప్య పెన్షన్ ఇస్తూ ఎవరైతే వికలాంగులు ఉంటారో వికలాంగుల పెన్షన్ దాదాపు వాళ్ళకి 10,000 నుంచి 15,000 రూపాయలు వాళ్ళ అంగవైకల్యం మీద ఇవ్వబడుతుంది. ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇంకా కూడా ఇప్పటికే నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు ఉచిత బస్సు ప్రయాణం దానికోసము అధ్యయనం చేయమని ఇప్పటికే ఒక కమిటీ వేశారు, మంత్రులతో కూడిన ఒక కమిటీ వేశారు. దాన్ని కూడా రాబోయే రోజుల్లో తొందరలోనే ఉచిత బస్సుది ప్రవేశపెట్టబోతున్నారు. అలానే దఫాల వారీగా ఇంకా మనము ఏదైతే మహిళలకి చెప్పిన 1,500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పిన మాట కానివ్వండి, అవి కూడా రాబోయే రోజుల్లో చేయబోతున్నాం. అలానే రేపు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే టైంకి
ఈ తల్లికి వందనం పథకం ఏదైతే ఉంటుందో ఆ పథకం కూడా ప్రారంభించబోతున్నాం. మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ ఒక పక్కన అమరావతి రాజధాని నిర్మాణం పనులు స్టార్ట్ అయినాయి, పోలవరం పనులు స్టార్ట్ అయినాయి. ఇవాళ చూస్తున్నాం సంక్రాంతి వస్తుంది, విలేజెస్లో రోడ్స్ అన్ని కూడా గుంతలమైపోయినాయి. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక్క రోడ్డు అంటే ఒక రోడ్డు మరమ్మతు పనులు చేయకుండా విధ్వంసంగా అంటే ఒక ధ్వంసం అయిపోయిన రోడ్లని ఇవాళ నారా చంద్రబాబు గారు ప్రతి పంచాయతీకి డబ్బులు ఇచ్చి అన్ని మరమ్మతు పనులు చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇలాంటి